హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. టాటా ఐపీఎల్ సీజన్ 2024లో ఈరోజు మ్యాచ్ లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ నెంబర్ 21. ఈ మ్యాచ్ లైవ్ ఫ్రమ్ లక్నోలో జరుగుతుంది. ఈ మ్యాచ్ రివ్యూ చెప్పబోతున్నాను. క్రికెట్ అభిమానులు ఐపీఎల్ మ్యాచ్ లైవ్లో చూడాలంటే ఫ్రీగా జియో సినిమాలో లైవ్ వస్తుంది. లైవ్లో చూసి ఎంజాయ్ చేయొచ్చు. అన్ని మ్యాచ్లు లైవ్లో చూసి ఎంజాయ్ చేయండి జియో సినిమాలో. ఇక టాస్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. లక్నో ఫస్ట్ బ్యాటింగ్ చేసింది ఈ మ్యాచ్లో. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్లో ఆడుతున్న లక్నో సూపర్ జైంట్స్ ప్లేయింగ్ 11 డీటెయిల్స్ చూద్దాము. ఓపెనర్స్ వచ్చి డీకాక్ అండ్ కేఎల్ రాహుల్, పడిక్కెల్, మార్క్ స్టోనిస్, పూరన్, ఆయుష్ బదోని, కునాల్ పాండ్యా, రవి బిష్నాయ్, యష్ ఠాకూర్, నవీన్, మయాంక్ యాదవ్. ఇది లక్నో సూపర్ జైంట్స్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్లో ఆడుతున్న గుజరాత్ టైటాన్స్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్ చూద్దాం. ఓపెనర్స్ గిల్లు, శరత్, నెక్స్ట్ సాయి ధర్మతేజ్, విజయ్ శంకర్, రవి బిష్నాయ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఉమేష్ యాదవ్, జాన్సన్, నల్కండ, మోహిత్ శర్మ. ఇది ఫ్రెండ్స్ గుజరాత్ టైటాన్స్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జైంట్స్ ఓపెనర్స్ యొక్క T20 కెరీర్ చూద్దాం ఒకసారి. ఓపెనర్స్ ఎవరెవరంటే రాహుల్ అండ్ డీకాక్. రాహుల్ T20 కెరీర్ చూసుకుంటే రాహుల్ మొత్తం 203 మ్యాచ్లు ఆడిండు. 7,159 పరుగులు ఉన్నాయి. 136 ఉంది స్ట్రైక్ రేటు. అలాగే డీకాక్ వచ్చి 321 మ్యాచ్లు ఆడిండు. 9,488 రన్స్ ఉన్నాయి. 138 ఉంది స్ట్రైక్ రేటు. గుజరాత్ టైటాన్స్ ఓపెనింగ్ బౌలర్ ఉమేష్ యాదవ్ T20 కెరీర్ చూసుకుంటే ఉమేష్ యాదవ్ 191 మ్యాచెస్ ఆడిండు. వికెట్స్ వచ్చి 197 ఉంది. ఎకానమీ 8.33 ఉంది. లక్నో సూపర్ జైంట్స్ బ్యాట్స్మెన్ మార్క్ స్టోనిస్ ఈ మ్యాచ్లో 50 రన్స్ కొట్టిండు. 43 బాల్స్లోనే 58 రన్స్ కొట్టి నల్కండే బౌలింగ్లో శరత్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయిండు. అప్పుడు లక్నో సూపర్ జైంట్స్ యొక్క స్కోరు 112కి 4 వికెట్లు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో సూపర్ జైంట్స్ 20 ఓవర్లో 163 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది. 20 ఓవర్స్లో 163 రన్స్ వేసింది. గుజరాత్ టైటాన్స్ ఓన్లీ 5 రన్స్ మాత్రమే ఎక్స్ట్రాస్ ఇచ్చారు ఈ మ్యాచ్లో. లక్నో సూపర్ జైంట్స్ యొక్క స్కోర్ కార్డ్ చూసుకుంటే ఓపెనర్ డీకాక్ 4 బంతుల్లో 6 పరుగులు చేసి ఉమేష్ యాదవ్ బౌలింగ్లో 100 క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. నెక్స్ట్ కేఎల్ రాహుల్ 31 బాల్స్లో 33 రన్స్ వేసి నల్కండే బౌలింగ్లో త్రివాటికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. నెక్స్ట్ పడిక్కెల్ 7 బాల్స్లో 7 రన్స్ వేసి ఉమేష్ యాదవ్ బౌలింగ్లో శంకర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. స్టోనిస్ ఎక్సలెంట్గా ఆడిండు ఈ మ్యాచ్లో. 43 బాల్స్లో 58 రన్స్ చేసి నల్కండే బౌలింగ్లో శరత్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. పూరన్ వచ్చి 22 బాల్స్లో 32 రన్స్ నాట్అవుట్. బదోని 11 బాల్స్లో 20. రషీద్ బౌలింగ్లో ఉమేష్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. పాండ్యా 2 బాల్స్లో 2 రన్స్ చేసి నాట్అవుట్గా ఉన్నాడు. మొత్తానికి లక్నో సూపర్ జైంట్స్ 20 ఓవర్లో 163 ఫర్ 5 వికెట్స్. గుజరాత్ టైటాన్స్ ఈ మ్యాచ్లో గెలవాలంటే 120 బాల్స్లో 164 రన్స్ చేయాలి. అంటే 20 ఓవర్స్లో 164 రన్స్ వేస్తే ఈ మ్యాచ్లో విన్ అవుతుంది గుజరాత్ టైటాన్స్ ఓపెనర్స్ యొక్క T20 కెరియర్ చూసుకున్నట్లయితే ఓపెనర్స్ ఎవరెవరు అంటే శుభ్మన్ గిల్ టోటల్ 128 మ్యాచెస్ ఆడిండు. 3,966 రన్స్ వేసిండు. స్ట్రైక్ రేటు 137 ఉంది. ఇంకో ఓపెనర్ వచ్చి సాయి సుదర్శన్ జస్ట్ 36 మ్యాచెస్ ఆడిండు. 1,136 రన్స్ ఉన్నాయి. 126 ఉంది స్ట్రైక్ రేటు. లక్నో సూపర్ జైంట్స్ ఓపెనింగ్ బౌలర్ ఎం సిద్ధార్థ్ యొక్క T20 కెరీర్ చూసుకుంటే సిద్ధార్థ్ 10 మ్యాచ్లు ఆడి 19 వికెట్లు తీసిండు. ఎకానమీ వచ్చి 5.30 ఉంది సిద్ధార్థ్ది. గుజరాత్ టైటాన్స్ 164 టార్గెట్ని చేజ్ చేయలేకపోయింది. జస్ట్ 18.5 ఓవర్స్లోనే 130కి ఆల్అవుట్ అయింది ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ 33 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ మీద గెలిచింది ఈ మ్యాచ్. ఫ్రెండ్స్, ఒకసారి ఫుల్ మ్యాచ్ సమరీ చూద్దాము. ఈ మ్యాచ్ నెంబర్ 21 ఐపీఎల్ సీజన్ 2024. ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జైంట్స్ 20 ఓవర్లో 163 రన్స్ చేసింది. లక్నో సూపర్ జైంట్స్ యొక్క బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే స్టోనిస్ 43 బంతుల్లో 58 పరుగులు చేసిండు. కేఎల్ రాహుల్ 31 బాల్స్లో 33 రన్స్. పూరన్
22 బాల్స్లో 32 రన్స్, బదోని 11 బాల్స్లో 20 రన్స్. ఈ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ యొక్క బౌలర్స్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే నల్కండే జస్ట్ 2 ఓవర్స్లో 21 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. ఉమేష్ యాదవ్ 3 ఓవర్లు వేసి 22 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. రషీద్ ఖాన్ 4 ఓవర్స్ వేసి 28 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ యొక్క టార్గెట్ 164. అందుకు రిప్లై గాను గుజరాత్ టైటాన్స్ 130 రన్స్కి ఆల్అౌట్ అయింది 18.5 ఓవర్లో. గుజరాత్ టైటాన్స్ యొక్క బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే సుదర్శన్ 23 బాల్స్లో 31 రన్స్ చేసిండు. తెవాటియా 25 బాల్స్లో 30 రన్స్ చేసి అవుట్ అయ్యిండు. గిల్ 21 బాల్స్లో 19 రన్స్కి అవుట్ అయ్యిండు. శంకర్ వచ్చి 17 బాల్లో 17 రన్స్ వేసి అవుట్ అయ్యిండు. ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ బౌలర్స్ యొక్క పర్ఫార్మెన్స్ చూసుకుంటే యష్ 3.5 ఓవర్స్ వేసి 5 వికెట్స్ తీసుకున్నాడు. ఎక్సలెంట్గా బౌల్ చేసింది మ్యాచ్లో. కునాల్ పాండ్యా 4 ఓవర్స్లో 11 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. బిస్టోయ్ 2 ఓవర్స్ వేసి 8 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. నవీన్ 4 ఓవర్స్ వేసి 34 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. లక్నో సూపర్ జైంట్స్ ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై 33 రన్స్ తేడాతో గెలిచింది ఈ మ్యాచ్. ఇంతే ఫ్రెండ్స్ ఈ మ్యాచ్ యొక్క రివ్యూ. నెక్స్ట్ మ్యాచ్ రివ్యూలో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.